మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. పరిపాలనలో మ్యాటర్ వీక్ గా ఉన్న పబ్లిసిటీ మాత్రం పీక్స్ లో ఉండాలన్నది సీఎం చంద్రబాబు పాలసీ. ఇప్పుడు చంద్రబాబు బాటలోనే ఆయన కొడుకు నారా లోకేష్ కూడా ప్రయాణిస్తున్నారు. ఈ పబ్లిసిటీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టి తెచ్చుకుంటారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. జాతీయ జాకీలను డబ్బులిచ్చి మరీ బిగించుకుంటారు ఈ చిన్నబాబు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చుతుంటే మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సొమ్మును దర్జాగా ప్రచారాల పేరుతో తగలేస్తోంది. తాజాగా మంత్రి లోకేష్ తన పబ్లిసిటీ పిచ్చి కోసం నిధులను ధారాదత్తం చేయటం ఈ బాధ్యత రాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. మంత్రి నారా లోకేష్ పబ్లిసిటీ యావ కోసం ప్రజాధనాన్ని దారపోయటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిందే తడవుగా పబ్లిసిటీ స్టంట్లకు తెరతీశారు లోకేష్. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక 2025 సందర్భంగా ఏపీని ప్రమోట్ చేసే నెపంతో ఒక జాతీయ మీడియా సంస్థకు అక్షరాల 1,15,64,000 రూపాయల ప్రజాధనాన్ని పంచిపెట్టేందుకు పూనుకున్నారు. అందుకోసం 2025 జనవరి 18న ప్రభుత్వ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ద్వారా చెల్లింపులు జరిపారు. అందులో 98 లక్షల అసలు మొత్తంతో పాటు 17,64,000 రూపాయల జీఎస్టీ కలిపి మొత్తం 1,15,00,000కు పైగా నిధుల్ని మంజూరు చేశారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత, మౌలిక వసతులు లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే విదేశీ పర్యటనలో కేవలం సొంత డబ్బా కొట్టుకోవడానికి రైజింగ్ స్టార్ అని మ్యాగజైన్లలో రంగురంగుల కవరేజ్ పొందేందుకు ఈ స్థాయిలో బడ్జెట్ను తగలేయటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదంతో ఎలక్ట్రానిక్ మీడియా బడ్జెట్ ఖాతా నుంచి ఈ భారీ మొత్తాన్ని దారదత్తం చేయడం ద్వారా సమాచార శాఖను కేవలం సొంత ఇమేజ్ పెంపొందించుకునే సాధనంగా వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడులు తెస్తామని చెబుతూ మీడియా మేనేజ్మెంట్తో అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు, తనపైనే అందరి ఫోకస్ ఉండేలా చూసుకునేందుకు ఈ రకమైన ప్రచార దందాకు తెరతీశారని స్పష్టమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారాన్ని పూర్తిగా గాలికొదిలేసి తమ సొంత ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజల కష్టార్జితాన్ని బుగ్గి చేస్తున్న ఈ ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఓవైపు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల చేసిన పత్రికలు, మీడియాలే లోకేష్ కు బ్రాండ్ పెంచే ఆర్టికల్స్ రాయడంతో ఇదంతా పక్కా పెయిడ్ ప్రమోషన్ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నారా లోకేష్ ఇప్పటికే పబ్లిసిటీ కోసం చాలా జాతీయ ఛానళ్లతో డీల్ కుదుర్చుకున్నారు. ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మంత్రి లోకేష్ లు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ జాకీ సర్కార్ అన్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఏపీలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 400 కోట్లు తండ్రి కొడుకుల పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీలో జాతీయ మీడియాను డీల్ చేసి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఏకంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లు ఢిల్లీలో ఓ ఓఎస్డీని సైతం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్నులతో జీతం తీసుకుంటూ ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ వచ్చేలా చేయటమే ఆయన పని. అందుకోసం ప్రభుత్వం 905 జీవోను గతంలో జారీ చేసింది. కేవలం మీడియా రిలేషన్స్ కోసం ఈ ఓఎస్డీని ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబు నియమించుకోవటం విశేషం. ఇప్పుడు ఆ ఓఎస్డీ ద్వారా ఇలా తండ్రి కొడుకులు ప్రత్యేక పబ్లిసిటీ చేయించుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.